Hi friends, welcome to Market News. Friends, very good evening to all. Friends, disclaimer friends, all the videos in my channel are only for educational purposes. I don't make any stock recommendations, okay? Hence, I am not responsible for any of your profit or loss under any circumstances. Okay friends? ఓకే ఫ్రెండ్స్ ఇది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వచ్చిన ఆర్డర్లు కంపెనీకి స్టాక్ మార్కెట్ న్యూస్వి పెద్ద వీడియో అయిపోతా ఉంది డైలీ కాబట్టి అందరు ఎక్కువ మంది కష్టమవుతుంది కాబట్టి డివైడ్ చేస్తున్నా ఒక వీడియోను న్యూస్ను 3 పార్ట్లుగా చేసి 3 సార్లు వీడియో రిలీజ్ చేస్తా మీరు ఇది ఇంపార్టెంట్ న్యూస్ ఫ్రెండ్స్ డైలీ నేను ఇచ్చేది మంచి కంపెనీ న్యూస్ తెలుస్తుంది మీకు స్టాక్ మార్కెట్ లో ఉండే వాళ్ళకు మీకు ఇష్టమైతే ఈ వీడియోస్ కంటిన్యూగా చూడండి పూర్తిగా చూడండి లేకపోతే మొత్తం ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను నోట్ చేస్తూ ఉంటాను డైలీ 3 వీడియోస్ 2 వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాను నేను మార్కెట్ అయిపోయిన తర్వాత మళ్ళా లేటెస్ట్ ఆర్డర్స్ ఏమొచ్చినాయి కంపెనీ ఇన్ఫర్మేషన్ కంపెనీస్లో ఏం జరిగింది ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి అన్నీ చెప్తానే ఉంటాను నేను మీరు నా ఛానల్ @market news -kj మార్కెట్ న్యూస్ -kj ఇది ఫాలో కండి ఫ్రెండ్స్ మార్కెట్ న్యూస్ నాది కొత్త ఛానల్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటా ఫ్రెండ్స్ మీకు నాలెడ్జ్ వస్తుంది వీడియోస్ కంప్లీట్గా చూస్తూ ఉండండి స్కిప్ చేయొద్దు అందుకు డివైడ్ చేసిన స్మాల్ వీడియోస్గా డివైడ్ చేస్తున్నా ఈ రోజు నుంచి లాంగ్ వీడియోస్ పెట్టాను ఓకే ఫ్రెండ్స్ మొత్తం అన్ని వీడియోస్ చూడండి నాలెడ్జ్ పెంచుకోండి ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో ఎవరన్నా ఉంటే లేకపోతే బిగినర్స్ నేర్చుకోవచ్చు దీని గురించి ఇన్వెస్ట్మెంట్ది చెప్తా ఉంటాను నేను ఫ్రెండ్స్ హాస్పిటల్ స్టాక్స్ ఇన్ డిమాండ్ ఎనలిస్టులు ఏం చెప్తున్నారంటే టెంపరీగా హాస్పిటల్ స్టాక్స్ బాగా డిమాండ్లో ఉన్నాయి హాస్పిటల్ స్టాక్స్ ఓకే వాటిల్లో నారాయణ హృదయాలయ బాగుంది ఇంకా హెచ్సిజి ఉంది ఇంకా వేరే కంపెనీస్ ఉన్నాయి మీరు చూసి ఇన్వెస్ట్ చేసుకోండి వాటిల్లో మంచి కంపెనీస్ ఉన్నాయి ప్రాఫిట్స్ బాగా వస్తాయి ఇప్పుడు హాస్పిటల్ స్టాక్స్లో ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఆటో ఇండెక్స్ అప్ 3%. ఆటో ఇండెక్స్ ఉంది కదా ఆటో యాన్సిలరీస్ అది టాటా మోటార్స్ M&M అవి ఆ ఇండెక్స్ 3% పెరిగింది ఈరోజు అంటే టాప్లో ఇప్పుడు ట్రంప్ 90-డే టారిఫ్ పాస్ చేసిండ్రు కాబట్టి ఆటో ఇండెక్స్ స్టాక్ 3% పెరిగింది ఫ్రెండ్స్ సమోర్ధన మదర్స్ సుమి టాటా మోటార్స్ ర్యాలీ అప్ టు 10% ఫ్రెండ్స్ సమోర్ధన మదర్సన్ కంపెనీ ఉంది కదా ఆటో యాన్సిలరీ టాటా మోటార్స్ తెలుసు కదా ర్యాలీ అప్ టు 10% ఫ్రెండ్స్ ఓకే ట్రంప్ ఈజ్ కన్సిడరింగ్ possible exemptions to his tariffs on imported vehicles and parts to give auto companies more time to set up US manufacturing. ట్రంప్ 90 days టారిఫ్ ఎగ్జామ్షన్స్ ఇచ్చిండు కదా ఆటో యాన్సిలరీస్కు అండ్ ఇంపోర్టెడ్ వెహికల్స్కు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే అమెరికన్స్ వాళ్ళు ట్యాక్స్ కట్టాలి అది పాస్ చేసిండు 90 days అందుకు ర్యాలీ అవుతా ఉండే ఆటో ఇండెక్స్ కానీ వాటిలో టాటా మోటార్స్ సమర్థన మోటార్స్ ఇంకా వేరే కంపెనీస్ కానీ ఉన్నాయి మీరు చెక్ చేసుకోండి ఇవి 2 కంపెనీలు 10% పెరిగినాయి అండ్ కంపెనీస్ మోర్ టైమ్ యుఎస్కు మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేయాలని ట్రంప్ ప్లాన్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు అక్కడ చైనాలో ఎక్కువ ఉంది మన ఇండియాలో కానీ ఉంది వేరే కంట్రీస్లో ఉంది అక్కడ కన్జ్యూమింగే ఉంది అంటే వాళ్ళు ఖర్చు పెడతారు బాగా అమెరికన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తక్కువ అక్కడ చైనాలో వరల్డ్లో చైనాలో ఎక్కువ ఉండేవి మన ఇండియాలో కానీ ఉన్నాయి ఇంకా వేరే కంట్రీస్లో కానీ ఉన్నాయి యూఎస్లో యూకేలో కానీ ఉన్నాయి ఓకే యూకేలో టాటా మోటార్స్ కానీ ఉంది మనది టాటా కంపెనీ టాటా మోటార్స్ అక్కడ ల్యాండ్ రోవర్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్స్ అక్కడే మ్యానుఫ్యాక్చర్ అయ్యేది యూకేలో లండన్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లు ఓకే అవి కానీ అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తారు లండన్ నుంచి యూకే నుంచి యూఎస్కు
ఇవన్నీ టారిఫ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పాస్ చేసింది కాబట్టి కొన్ని రోజులు ట్యాక్స్ లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేదానికి అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదానికి 5 years పడుతుంది. అప్పుడే రాదు కదా, అప్పుడే కాదు కదా, మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతుందా ఇప్పుడు స్టార్ట్ చేస్తే అమెరికాలో కాదు కాబట్టి అది ఇప్పుడు మనకు బెనిఫిట్ అది ఇండియా కంపెనీస్కు, ఆటో కంపెనీస్కు కానీ. ఓకే, ఇంకా కెపాసిటీ ఉంది ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ బ్యాగ్స్ 295 crore ప్రాజెక్ట్. స్టాక్ గెయిన్స్ 3%. కన్స్ట్రక్షన్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది. కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ 295 కోట్లకు ఆర్డర్ ప్రాజెక్ట్ గెలుచుకునింది. స్టాక్ 3% పెరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఈ కంపెనీ కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ స్పెషలైజ్డ్ ఇన్ రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్స్. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది, కమర్షియల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది, ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఈ కంపెనీ కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ 295 కోట్ల ఆర్డర్ వచ్చింది. అందుకే 3% పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు. ఓకే, US order shipments resume after tariff pause, but new deals uncertain. US ఆర్డర్ షిప్మెంట్స్ మళ్ళీ రీస్టార్ట్ అయినాయి. US ఆర్డర్స్ ముందు ఆర్డర్ ఇచ్చి ఉన్నారు కదా, అమెరికాలో ఆర్డర్ ఇచ్చి ఉంటారు మన కంట్రీస్కు, చైనాకు, ఇండియాకు, UK నుంచి ఆర్డర్స్ పోయి ఉంటాయి అమెరికా నుంచి. అవి రీస్టార్ట్ అయినాయి, పాస్ చేసిండు కాబట్టి టారిఫ్స్. ఆ ముందు ఇచ్చిన ఆర్డర్లు కార్లు కావాలని అట్లా అమెరికాకు ఆర్డర్లు ఇచ్చి ఉంటారు కదా, ఏదైనా వేరే కంట్రీస్ నుంచి ఆర్డర్స్ ఇచ్చి ఉంటారు కదా అమెరికా నుంచి. ఆ ఆర్డర్స్ షిప్మెంట్స్ స్టార్ట్ అయిపోయినాయి మళ్ళా పాస్ చేసింది కాబట్టి. న్యూ డిలే అన్సర్టైన్, ఇంకా తర్వాత తెలియదు. ఇప్పటికైతే పాస్ చేసినాయి. పాత ఆర్డర్స్ జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు స్టార్ట్ అయినాయి మళ్ళా పాత ఆర్డర్స్. కొత్త ఆర్డర్స్ అప్పుడే చెప్పలేము. ఇది US ఆర్డర్ గురించి. పారాదీప్ ఫాస్ఫేట్స్ స్టాక్ జూమ్స్ 53% in 4 weeks on hopes of normal monsoon. ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పిందంటే నార్మల్ కంటే అబౌవ్ మాన్సూన్ పడవచ్చు, వర్షాలు పడవచ్చు అని చెప్పిండ్రు. అందుకు ముందే స్టాక్ రియాక్ట్ అయింది. ఇది పారాదీప్ ఫాస్ఫేట్స్, ఇది ఫెర్టిలైజర్ కంపెనీ ఫ్రెండ్స్. పారాదీప్ ఫాస్ఫేట్స్ ఫెర్టిలైజర్స్ కంపెనీ. ఇది 53% పెరిగింది 4 weeksలో. అంటే ఒక నెలలో 53% పెరిగింది. ఆన్ హోప్స్ ఆఫ్ మంచి వర్షాలు పడతాయని ముందే పెరిగిపోయింది. ఇది ఫెర్టిలైజర్ స్టాక్ అండర్ బ్రాండ్ నేమ్ జై కిసాన్ నవరత్న బ్రాండ్ ఉంది. అది ఫెర్టిలైజర్ జై కిసాన్ నవరత్న బ్రాండ్ ఉంది. పారాదీప్ ఫాస్ఫేట్స్ వాళ్ళ బ్రాండ్ అది. ఇట్స్ ఫెసిలిటీ ఇన్ ఒడిషా. దీని ఫెసిలిటీ ఎక్కడుంది అంటే ఒడిషాలో ఉంది. ఒడిషాలో ఆ పారాదీప్ ఫాస్ఫేట్ ఉంది అక్కడ ఫెసిలిటీ. అక్కడ DAP, NPK, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఫాస్ఫారిక్ యాసిడ్ తయారు చేస్తారు అక్కడ ఆ యూనిట్లో, ఒడిషాలో. ఇట్ ఈజ్ ఏ స్మాల్ క్యాప్ కంపెనీ. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది విత్ 10,873 crore 10,873 కోట్ల మార్కెట్ క్యాప్ ఉండే కంపెనీ. అయినా స్మాల్ క్యాపే, అది చిన్న కంపెనీనే. ఓకే, మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,873 10,873 ఫ్రెండ్స్. ఓకే, దీని మార్కెట్ క్యాపిటలైజేషన్. ఓకే, ఇంకా యాక్సిస్ సెక్యూరిటీస్ యాజ్ ఎ బై కాల్ అన్ JSW ఎనర్జీ విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 530. యాక్సిస్ సెక్యూరిటీస్ బై కాల్ ఇచ్చింది. JSW ఎనర్జీ ఉంది కదా, రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్, అది JSW ఎనర్జీ. టార్గెట్ ప్రైస్ ఇచ్చింది. యాక్సిస్ సెక్యూరిటీస్ కొనమని, JSW ఎనర్జీ స్టాక్ కొనాలని
బై కాల్ ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ వచ్చి 530. టార్గెట్ ప్రైస్ 530కి వెళ్తుందని కొనమని చెప్పింది. ఓకే, యాక్సిస్ సెక్యూరిటీస్. ఓకే ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ కార్డ్స్ ఈరోజు 52 వీక్ హైస్కు పోయినాయి ఈరోజు. అంటే 52 వీక్స్ అంటే ఒక సంవత్సర కాలంలో అవి తగ్గి ఉన్నాయి. ఆ సంవత్సరం కాలంలో దాటి వెళ్ళిపోయింది. ఒక సంవత్సరం దాటిపోయింది రేట్ కంపెనీస్ స్టాక్ ప్రైస్. ఓకే, 52 వీక్ హైకు పోయింది, అంటే అప్ ట్రెండ్లో ఉంది. అంటే మీరు చూసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు కొంచెం అమౌంట్ పెట్టుకోవచ్చు వీటిల్లో, ఇట్లాంటి వాటిల్లో. ఒకేసారి పెట్టకుండా తగ్గినప్పుడు మార్కెట్ ఫాల్లో ఇట్లాంటి టైంలో కొంచెం పెట్టవచ్చు, ఒక 30%. నెక్స్ట్ పడితే ఇంకా 30%, నెక్స్ట్ పడితే 30%. మంచి కంపెనీలు కదా, ఫండమెంటల్స్ ఉండే కంపెనీలు చెక్ చేసుకొని మీరు మీ ఆడిటర్తో కన్సల్ట్ అయ్యి పెట్టుకోండి. ఇవి స్టాండర్డ్ కంపెనీస్. 52 వీక్ హైక్ వచ్చింది కాబట్టి ఇది పాజిటివ్, పెరిగే ఛాన్స్ ఉంది ఈ కంపెనీస్. ఓకే, ఇంకా ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్స్ గెయిన్ 7%. ఇండస్ ఇండ్ బ్యాంక్లో ఫ్రాడ్ జరిగి 6,060, అది కొంచెమే ఫ్రాడ్ జరిగి 2,000 కోట్ల లోపే ఫ్రాడ్ జరిగిందని ఆడిట్లో బయటపడింది. ఓకే ఫ్రెండ్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్లో ఫ్రాడ్ జరిగింది డెరివేటివ్స్ దాంట్లో. ఓకే, అందుకు నిన్న కానీ 4%, 5% పెరిగింది. ఈ రోజు కానీ 7% పెరిగింది ఇండస్ ఇండ్ బ్యాంక్. యాజ్ ప్రోబ్ ఫైండ్స్ 1979 కోట్లకు ఇంపాక్ట్ అయింది ఓన్లీ అని. 1979 కోట్లకే వరకే దాంట్లో డెరివేటివ్స్లో డిస్క్రిపెన్సీ జరిగింది, అసమానతలు ఉన్నాయి అని కంపెనీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ ప్రోబ్లో తెలిసింది, ప్రోబ్ కనుక్కునింది, ఆ ఎంక్వైరీలో బయటపడింది. 1979 కోట్లే ఇంపాక్ట్ అయినాయి డెరివేటివ్స్ పోర్ట్ఫోలియోలో, లోయర్ దాన్ ఎస్టిమేట్స్. మనం అనుకునేది ఇంకా ఎక్కువ ఫ్రాడ్ జరిగింది అనుకునింది బ్యాంకు. లేదు, ఆడిట్లో బయటపడింది 1979 కోట్లే ఫ్రాడ్ జరిగిందని. అందుకు ఊపిరి పీల్చుకున్నారు బ్యాంక్ వాళ్ళు. అందుకు ఇప్పటి నుంచి స్టాక్ కొంచెం పెరగచ్చు, కొంచెం తగ్గి కొంచెం పెరిగి కొంచెం పెరగచ్చు. ఎందుకంటే ఫ్రాడ్ అయిపోయింది, ఫ్రాడ్ న్యూస్ అయిపోయింది. ఇంకా ఎంక్వైరీలో బయటపడింది, అంతే ఇంపాక్ట్ అయింది, అంత డబ్బే, ఎక్కువ పోలేదని ఉంది. కాబట్టి ఇంకా నెక్స్ట్ ది కంపెనీ ఇండస్ ఇండ్ బ్యాంకు పాజిటివ్ నెక్స్ట్. అందుకు చూసి మీరు మీ ఆడిటర్తో కన్సల్ట్ అయ్యి కొనుక్కోండి ఫ్రెండ్స్. నేను ఎక్కువ వీడియో లేకుండా స్మాల్ వీడియోస్గా మీకు అర్థమయ్యేటట్టు కనబడేటట్టు రేపటి నుంచి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోజు 2-3 వీడియోల్లో మంచి వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు కంపెనీ న్యూస్. మీరు చూసి మీ ఆడిటర్ను కనుక్కొని ఇన్వెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.